కలెక్టర్ని తెలియక దాడి చేసిండ్రు. ఆ దాడిని సాకు చూపి పోలీసులు మాపై దౌర్జన్యం చేశారు. లఘుచర్ల నిందితులు కుటుంబ సభ్యులు. ఢిల్లీలోని బీఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కుల మహిళా ఎస్టీ కమిషన్ ఫిర్యాదు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజ్గా మార్చడానికి కేటీఆర్. ఢిల్లీ లఘుచర్ల బాధితులతో కలిసి మీడియాలో కేటీఆర్ కూడా మాట్లాడిన నేపథ్యం ఉంది. ఆయన కలెక్టర్ ఎవరో మాకు తెలియదు, కానీ మేమైతే దాడి చేసినాం, వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నటువంటి మా భూముల విషయాల్లో లాక్కునే నేపథ్యంలో అనేటువంటి ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలో ఢిల్లీలోని మీడియాతో కూడా కేటీఆర్ ఆ బాధితులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరే ఇటాలికి గులాములు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. గాంధీ పటేల్ మోదీ పుట్టిన గుజరాత్ గడ్డకు నేను గులామునే. అక్రమాలను ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురదెళ్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ పాలన ఉందని విమర్శ. 2 నుంచి 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం. శ్రీవారి ట్రస్ట్ రద్దు. అజ్ఞమత ఉద్యోగుల బదిలీ. తిరుమలలో రాజకీయ కాంప్లైంట్ చేస్తే కఠిన చర్యలు. టీటీడీ తొలి బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయాలు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా శ్రీవారి దర్శనం కల్పించాలని చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీనికోసం ఏఐ టెక్నాలజీ సహకారం తీసుకుంటామని తెలిపింది. స్వామివారి దర్శనం కోసం కంఫర్ట్ మెట్లలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండకూడదు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గత 5 నెలల్లో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలకు పునఃసమీక్షించుకొని కొన్నిటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీవారి ట్రస్ట్పై వస్తున్న అపోహల దృష్టి ట్రస్ట్ను రద్దు చేశామని కూడా తెలిపిన నేపథ్యం కూడా ఉంది. 2 లేదా 3 గంటల్లోనే తిరుపతి దేవస్థానం తిరుపతి దేవుని కూడా దర్శనం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నటువంటి నేపథ్యం ఉందని కూడా అక్కడ చూస్తున్నాం మనం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట దుస్సాన్ కాళ్ళపై పడి వేడుకుంటున్న లఘుచర్ల మహిళ. రాత్రైతే పొలంలో దాక్కుంటున్నాం, బువ్వ పెట్టే భూములు ఇవ్వమన్నందుకే మా కసిగతి మా సంబంధాల మీద శంకుస్థాపన చేసుకోండి. జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట లఘుచర్ల బాధితులు. పాపం బాధాకరం అయితే లఘుచర్ల బాధితులు అయితే సర్కార్కు ఎదురు దెబ్బ. దిలీప్ కొనత రిమాండ్కు కోర్టును అక్రమ అరెస్ట్ రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం. ఆధారం లేకపోవడంతో కోర్టులో చేదు అనుభవాలు. ఎన్ని కేసులు పెట్టినా ఇట్లే పోరాడతా. కొనం ఇంద్రమ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులైనా. కేటీఆర్ కక్షపూరిత ధోరణి మానుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావు. సైబర్ క్రైమ్ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి కొనతం దిలీప్. బీఆర్ఎస్ నాయకుడు కొనతం దిలీప్ అరెస్టుకు ప్రభుత్వం ఉబలాడుతుంది. పోలీసులు ఇప్పటి వరకు దిలీప్ను 3 సార్లు అరెస్ట్ చేశారు, కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు. సోమవారం కూడా మరోసారి ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. మోడీ ఆర్టీసీ పేరుతో నకిలీ లోగా సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఆరోపణలపై ఏడాది మే నెలలో కేసు నమోదు చేశారు. ఈ అక్రమ కేసు ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం బదిలీ దిలీప్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు వివరణ సేకరించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. కారణం చెప్పకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బషీర్బాగ్లోని సిసిఎస్ భవన్లో నిర్బంధించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసి శ్రవణ్, క్రిషక్ పెద్దిశ్వర్ రెడ్డి తదితరులు సిఎస్ఎస్ చేరుకున్నారు. దిలీప్ను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన పోలీసులకు కొన్ని గంటల పాటు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. చివరికి ఆసిఫాబాద్లోని జరిగిన అల్లాలపై వీడియోను ఓ ట్విట్టర్ ఐడీలో పోస్ట్ చేశారని దాన్ని దిలీప్ నిర్వహిస్తున్నట్టు తెలిసి అదుపులోకి తీసుకున్న నేపథ్యం ఉంది. ఎన్ని రకాలు చేసినా కూడా ఆయన ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఉత్తనే అరెస్ట్ చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు. అది ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చి అరెస్ట్ చేయొద్దన్న నేపథ్యంలోనే, కానీ ఆయన ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంక్రాంతికి సన్న బియ్యం లేనట్టే. ఉగాది నుంచి ఇచ్చేందుకు ఆలోచనలు. 10 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు, సన్న బియ్యం కొనుగోలుకు 4000 కేంద్రాలు. సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ఉగాది నుంచి ఇచ్చేందుకు ఆలోచనలు ఉన్నాయి. 10 లక్షల టన్నుల సంక్రాంతికి కూడా సన్న బియ్యం లేనటువంటి నేపథ్యం అయితే ఇక్కడ చూస్తున్నాం. ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న హామీ కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతికి సన్నబియ్యం పంపిణీ ఉండకపోవచ్చని పౌరశాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు వస్తున్న కొత్త సన్నబియ్యం 3 నెలల్లో నిర్వహణ చేస్తే బాగుంటుందని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సివిల్ సప్లై భవన్లో ధాన్యం కొనుగోలు వివరాలు వెల్లడి కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సన్నబియ్యం ఉగాది నుంచి ఇస్తుందో ఎప్పటి నుంచి ఇస్తుందో ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అవసరమైన సన్నబియ్యం ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేదు. అయితే కొన్ని కొత్త సన్నబియ్యం 3 నెలల స్టోరేజ్ చేస్తే బాగుంటుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా సాగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10.11 లక్షల టన్నులు దొడ్డు వడ్లు కొనుగోలు, 3.2 లక్షల టన్నులు సన్న వడ్లు కొనుగోలు చేసినట్టు వివరించారు. రైతుల నుంచి 3000 కోట్లు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా అందులో 1560 కోట్లు అన్నదాతలకు చెల్లినట్టే అన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తాం.